ఎన్ని రకాల చేపల పులుసు చేసినా నెల్లూరు చేపల పులుసుకి పోటీయే రాదు, అంత బాగుంటుంది. సో ఈరోజు మన ఛానల్లో అందరి ఫేవరెట్ అయిన నెల్లూరు చేపల పులుసు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, అలాగే 1 స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. సో దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా బౌల్ తీసుకొని దీంట్లో ఒక మీడియం సైజ్ నిమ్మపండు అంత చింతపండుని తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు నెల్లూరు చేపల పులుసులో కావాల్సిన వెజిటేబుల్స్ ని కట్ చేసుకుందాం. సో దీనికోసం అయితే ఆనియన్స్, టమాటోస్, అలాగే గ్రీన్ చిల్లీస్ అయితే ఉండాలి. సో ఆనియన్స్ అయితే చాలా చిన్నగా ఫైన్ గా చాప్ చేసుకోండి. మిర్చీస్ కట్ చేసుకున్న తర్వాత టమాటోస్ అయితే మీడియం సైజ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మీడియం సైజ్ చేసుకున్న టమాటోస్ ని వేసుకోవాలి. నేనైతే ఒక 4 టమాటోస్ ని యూజ్ చేశాను. సో వీటిని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. సో ఫైనల్ గా మనకు చేపల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. టమాటో పేస్ట్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీరా, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడేలాగా వీటిని అయితే ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ వేసుకున్నాను. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ముందుగానే గ్రైండ్ చేసుకున్న టమాటోస్ ని వేసుకోవాలి. అలాగే దీంట్లో నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కలుపుకొని 5 to 10 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని దీన్ని అయితే కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే ఒక 2 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. సో ఇలా 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మంచిగా వాష్ చేసుకున్న చేప ముక్కల్ని అయితే ఈ విధంగా వేసుకోవాలి. సో ఇలా చేపల్ని పులుసులో మొత్తం మునిగేలాగా వేసుకోవాలి. ఈ లోపు ముందుగానే మనం డ్రై రోస్ట్ చేసుకున్న దాన్ని పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం. చేపల పులుసు పెట్టేటప్పుడు ఎప్పుడు గరిట పెట్టి తిప్పకూడదు. దాన్ని ఎప్పుడైనా ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగానే తిప్పుకోవాలి, లేదంటే ముక్కలు ఇరిగిపోతాయి. సో ఈ విధంగా అయితే కలుపుకుంటే ముక్కలు విరగకుండా మంచిగా కలుస్తుంది. ఇప్పుడు దీంట్లో ముందుగానే డ్రై రోస్ట్ చేసుకున్న దాన్ని పొడి చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. సో నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. మీరు కావాలంటే మీరు కుక్ చేసే చేపల క్వాంటిటీ ప్రకారంగా అయితే వేసుకోండి. సో ఇలా మసాలాను వేసుకున్న తర్వాత గరిట పెట్టకుండా ఈ విధంగా అయితే తిప్పుకోవాలి. సో ఈ చేపలు ఉడికేంత వరకు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో నేనైతే నా స్టైల్లో చేపల పులుసు పెట్టాను, దాన్ని కూడా చెక్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు అయితే అయిపోతుంది. మీరు కావాలంటే పైనుంచి కొత్తిమీరని వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీరని స్కిప్ చేశాను. అంతే, ఎంతో టేస్టీ అయిన నెల్లూరు చేపల పులుసు అయితే అయిపోయింది. ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.